వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్లో విద్యార్థులతో ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా పరిచయ కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం యువకులు అందరూ కూడా డిపార్ట్మెంట్లో రావాలి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా వాళ్ళకు గోల్ ఉంటే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎలాంటి కమిట్మెంట్తో పనిచేయాలి అనే సారాంశాన్ని అనే మెసేజ్ని యువతకు పంపడానికి ఏపీ పోలీస్ డీజీపీ గౌతమ్ సమ గారు కొత్త కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఇది కేవలం పోలీసు స్కిల్స్ ఎక్స్చేంజ్ ఐడియాస్ కాకుండా స్టూడెంట్స్కి రావడం, వాళ్ళకి పోలీసులు రోల్ మోడల్గా చూపిస్తే సివిల్స్ చదవాలనుకుంటే కేవలం చిన్న గ్రామాల పుట్టిన వాళ్ళే లేదా పెద్ద కాన్వెంట్ చదివిన వాళ్ళే కాదు, ఎవరైనా సరే కమిట్మెంట్ ఉంటే ఆ గోల్ రీచ్ అవ్వచ్చు అన్న కేస్ స్టడీల కోసం ఇప్పుడు ఏపీలో ఉన్న కొత్త 2008-2017 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్లు పరిచయం చేశారు. అంటే ఒక్కొక్క ఆఫీసర్తో ఒక కేస్ స్టడీ కనిపిస్తుంది. ఒక ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా హైయర్ ఆఫీసర్ వస్తే బాగా క్వాలిటీ పీపుల్ వస్తే, ఇంకొక ఆఫీసర్ అర్బన్ నుంచి వచ్చిన ఉన్నారు, జిల్లా పరిషత్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుగు మీడియంలో చదువుకొని కమిట్మెంట్తో సివిల్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ కేస్ స్టడీ నుంచి స్టూడెంట్స్ పరిచయం చేస్తే వాళ్ళు వీళ్ళని రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళు కూడా తమ గోల్ రీచ్ అవ్వడానికి ఏ విధంగా అయితే ముందుకు వెళ్తారో అన్నది డీజీ గారి ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కూడా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యారు. అందులో ఉన్న ఒక ఆఫీసర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమె ఈరోజు మన గెస్ట్. ఆమె పేరు గౌతమి ఐపీఎస్. ఆమె ప్రజెంట్ కర్నూలులో పనిచేస్తున్నారు. గౌతమి ఐపీఎస్ గారు పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నారు, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్కి గౌతమి ఐపీఎస్ గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారనే విషయాన్ని ఆమె తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. గౌతమి ఐపీఎస్ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గౌతమి ఐపీఎస్గా మారడానికి ముందు గౌతమిగా ఎలా ఉండేవారు, ఈ గౌతమి గారి కుటుంబ నేపథ్యం ఏంటి, సివిల్ సాధించాలనే కోరికకి మీకు ఎలాంటి ఫౌండేషన్ వచ్చింది, మీరు ఫస్ట్ నుంచి మీరు కాన్వెంట్ చదివారా, లేదు మీరు సివిల్స్ అనుకుంటే జనరల్గా అందరూ కూడా ఢిల్లీ వెళ్ళాలి లేదంటే హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాలి అన్న ఒక భావన ఉండేది, ఆ భావన నుంచి బయటకు వచ్చి వెళ్ళారా? మూడోది, పోలీసుల ఉద్యోగం మహిళలు చేయలేరు, అది 24/7 జాబు, చాలా హడల్స్ ఉంటాయి, పురుషుల నుంచి వేధింపులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి అనేది ఒక భ్రమ ఉంది. ఆ భ్రమను బ్రేక్ చేసి మీరు ఆల్రెడీ సాధించారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చెప్పబోతున్నారు? చాలా క్వశ్చన్స్ అడిగారండి. ఐ ఆన్సర్ 1 by 1. నా పేరు గౌతమి. మాది పెద్దకన్నెల్లి గ్రామం, కాళహస్తి పక్కన ఉంటుంది, చిత్తూరు డిస్టిక్. మీరు వినే ఉంటారు. నేను జెడ్పీ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య తిరుపతిలో చదువుకున్నాను. ఆఫ్టర్ దట్ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఈసీఈ చదివాను. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్. సో దాని తర్వాత చెన్నైలో జాబ్ చేయడానికి వెళ్ళాను. అలా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు 2012లో ఐ హ్యావ్ గివెన్ మై ఫస్ట్ అటెంప్ట్. అప్పుడు నేను ఎగ్జామ్ క్లియర్ చేయలేదు. సో 2013లో నేను రాయలేదు. 2014లో ఎగ్జామ్ రాశాను. దెన్ ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అంతా క్లియర్ అయ్యి ఐ గాట్ ఇన్ టు సర్వీస్. అండ్ మీరు అడిగారు అంటే వై ఐ వాంటెడ్ టు బీ ఇన్ సర్వీస్. అసలు ఇలా ఒక సివిల్ సర్వీస్ ఉంటుంది అని నాకు పరిచయం చేసింది మా టీచర్ విజయశ్రీ మేడం అని ఉంటారు. సో ఆ మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకునేదాన్ని సాయంత్రం పూట. సో మేడం చెప్పారు, ఇట్లా సివిల్ సర్వీసెస్ అనేది టఫెస్ట్ ఎగ్జామ్, దాంట్లో రాసి మంచి ర్యాంక్ సంపాదించుకుంటే మనం ప్రజలకు సర్వీస్ చేయొచ్చు, సర్వీస్ చేయడానికి అదొక మంచి వే అని చెప్పారు. సో అప్పటి నుంచే నా మదిలో రాయాలని ఉంది. బట్ దెన్ జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. బికాజ్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ మా ఫ్యామిలీ పరిస్థితి తీసుకుంటే మా ఫాదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు, బట్ ఫార్మింగ్ చేసేవాళ్ళు. దాని తర్వాత మా ఫాదర్కి కొంచెం ఇల్ హెల్త్ వల్ల బెడ్ రిడన్ అవ్వాల్సి వచ్చేది. మాది జాయింట్ ఫ్యామిలీ అవ్వడం వల్ల మా తాతయ్య అండ్ మా నానమ్మ ఇంకా మా బాబాయిలు, అత్త వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళం మేము. సో వాళ్ళందరి సహకారంతో నేను మా చెల్లెలు కూడా బాగా చదువుకున్నాం. మై సిస్టర్ ఆల్సో వర్క్స్ ఎట్ కెనరా బ్యాంక్. అండ్ మా మదర్ నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు చనిపోయారు. బట్ స్టిల్ మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్. మా అత్త ఎస్పెషలీ హ్యాస్ బీన్ గ్రేట్ సపోర్ట్. మా అత్తే కాకుండా మా బాబాయిలు, మా నానమ్మ వాళ్ళంతా మంచి సపోర్ట్గా ఉండేవాళ్ళు. మా మదర్ వాజ్ వెరీ ఫార్వర్డ్ ఉమెన్ ఇన్ ఎ వే. అమ్మాయిలంటే మంచిగా చదువుకోవాలని ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు. సో మై మదర్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై సిస్టర్. అంటే మేము చక్కగా చదువుకోవాలని చాలా ఆరాటపడేవాళ్ళు. సో అది వి యాక్చువల్లీ థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యావ్ సచ్ ఎ నైస్ ఫ్యామిలీ. దో మా మదర్ లేకపోయినా కూడా వీఆర్ గుడ్. అంటే మీ అమ్మగారు మీకు ఆడపిల్లలు చదువుకోవాలి అని మీకు మంచి మా మదర్ ఎప్పుడైనా పోలీస్ అవ్వాలని ఎప్పుడు కోరుకున్నారా?
పోలీస్ అవ్వాలి అని కోరుకోలేదు. బట్ యాజ్ ఎ సెడ్ నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినప్పుడు ఐ వాజ్ ఓపెన్ ఎనీ సర్వీస్ అన్నట్లు ఉన్నాను. మీకు తెలిసిందే మనకు సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఎగ్జామ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఫారిన్ సర్వీస్, ఐఆర్ఎస్, ఐటీ, కస్టమ్స్ వీటితో పాటు చాలా సర్వీసెస్ ఉంటాయి. సో దానిలో భాగంగా సర్వీస్ రావాలి అనుకున్నాను. సో ఐ నౌ దట్ ఐపీఎస్లో సెలెక్ట్ అయ్యాను. ఒకసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దెన్ దట్ హ్యాస్ బికమ్ అన్ అడిక్షన్. ఓకే, అంటే మీరు చాలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. నాన్నగారు వ్యవసాయదారు కుటుంబం, మీ అమ్మగారు మాత్రం చదువుకోమని చెప్పారు, నాన్నగారు కూడా ఎడ్యుకేటెడే. కానీ మీ కల్చర్ నుంచి సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు. పోలీస్ అవ్వాలంటే ఆడపిల్ల ఈ ఫ్యామిలీ నుంచి పోలీస్ అవ్వడం ఏంటి అంటే ఎవరైనా మీకు డిసప్పాయింట్ చేశారా? డెఫినెట్లీ లేదండి. నేను ఇంతకుముందు చెప్తున్నట్లు మా నాన్న పోస్ట్ గ్రాడ్యుయేట్. సో మా తాతయ్య గారు మండల్ సర్వేయర్గా పనిచేసేవాళ్ళు. సో చదువుకున్న ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలుసు, దాంట్లో ఇంకా వివేదించాల్సింది ఏం లేదు. కాకపోతే దెర్ వాజ్ లిటిల్ పించ్ అనమాట. అంటే నాట్ ఇన్ టు సర్వీస్, పోలీస్ సర్వీస్ అని కాదు, నేను సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మంచిగా శాలరీ వచ్చేది, బాగుండేది అనమాట. అప్పుడు నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేదాన్ని అండ్ దెన్ చదువుకునేదాన్ని. సో దట్ హ్యాస్ బికమ్ సో మచ్ ఆన్ మీ. అంటే టైం మేనేజ్మెంట్ అవన్నీ కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. ఇంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్న గౌతమ్ గారికి ఒకసారి మీరు ఐపీఎస్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేయలేదు, ఎందుకమ్మా ఆడపిల్లవి పోలీసులు వెళ్ళాలి అనేది? నో, అదేం లేదండి, అట్లాంటిది ఏం లేదు. అంటే మీ ఫాదర్ కానీ మీ తాతగారు కానీ సివిల్లో వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో పీస్ఫుల్ జాబ్ అది, మీది కంప్లీట్గా ఎగ్నిస్ట్ జాబ్ 24/7. అలా ఏం లేదు. అంటే డిసప్పాయింట్ చేయడం కానీ ఏం చేశారా? ఓకే మేడం, మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు యూనిఫామ్లో చూడగానే మీ నాన్నగారు వాళ్ళందరూ ఏ విధంగా ఫీల్ అయ్యారు? దే ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. తర్వాత మీరు ఐపీఎస్ సాధించిన తర్వాత మీరు పుట్టిన గడ్డ దగ్గర మీదకి మీరు చదువుకున్న కాలేజ్ వాళ్ళు, మీకు చదువుకున్న మీ దగ్గర జూనియర్స్, మీ లెక్చరర్స్ వాళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీకు ఫీలింగ్స్ ఏంటి? ఇట్స్ రియల్లీ నైస్ అండి. ఇప్పుడు ఏ పోలీస్ డ్యూటీ మీట్ తిరుపతిలో జరగడం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే మిగతా వాళ్ళందరికీ ఎక్కడ పెట్టినా ఓకే అనిపిస్తుంది, నాకు తిరుపతిలో పెట్టడం అనేది ఇట్ ఈస్ రియల్లీ స్పెషల్. నేను ఇక్కడే ఇంటర్ చదువుకున్నాను, అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఈ ఏరియాస్ అంతా కూడా మేము బాగా తిరిగే వాళ్ళం. సో ఇట్ హాస్ గివెన్ మీ దట్ నోస్టాలజియాను. ఇట్స్ రియల్లీ స్పెషల్ టు మీ. ఓకే, మీరు సివిల్స్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత ఎన్పీఏ ట్రైనింగ్ ఫస్ట్ ఎక్కడ మీరు ట్రైనింగ్? నేను కడప డిస్టిక్లో ఏఎస్పీ ట్రైనింగ్గా చేశానండి. దాని తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, అక్కడ ఒక 7 months పనిచేశాను. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఏఎస్పీ బొబ్బిలి, విజయనగరం డిస్ట్రిక్ట్. అండ్ లేటర్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కర్నూల్. అండ్ దెన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే, మీరు చేస్తున్న ఈ 4 పోస్టుల్లో పబ్లిక్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంది బొబ్బిలి ఏఎస్పీ. ఎస్, మిగతావన్నీ కూడా మీకు సూపర్వైజింగ్ ఆఫీసర్స్ పోస్టులు. పబ్లిక్లో మీ ఇద్దరికి ఎలాంటి కంప్లైంట్ వచ్చేవి? వాళ్ళ నేచర్ బొబ్బిలితో పాటు బొబ్బిలి, బల్జిపేట ఆ ప్రాంతంలో క్రైమ్ ఏ టైప్ ఆఫ్ క్రైమ్ కనిపిస్తుంటుంది? మీకు ఏరియా కూడా ఐడియా ఉన్నట్లుంది, బలిజిపేట అని చెప్తున్నారు బొబ్బిలి ఉన్నప్పుడు. ఎస్, అక్కడ మీరు చూసుకుంటే కొంచెం ప్రజలు చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు. అక్కడ వచ్చే క్రైమ్స్ కూడా చాలా సెన్సిటివ్ క్రైమ్స్, అంటే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఎక్కువ ఉంటుంది. చిన్న 324 అంటే కొట్టుకోవడం అంతవరకు వచ్చేవన్నమాట. సో వీ హ్యాడ్ గ్రేట్ ఆపర్చునిటీ దేర్ టు ఇంటరాక్ట్ విత్ సో మెనీ స్టూడెంట్స్. అక్కడున్న విలేజెస్కి వెళ్ళి మీటింగ్స్ పెట్టి వాళ్ళతో మాట్లాడడం. సో దీని అంతటి వల్ల ఆ సొసైటీ అంటే ఇలా ఉంటుంది, ఇన్ని ఉంటుందని నేర్చుకోవడానికి దట్ వాజ్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యారు, కొంతమంది స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేశారని చెప్తున్నారు కాబట్టి బొబ్బిలి, సీతానగరం, తెరలాం, పార్థపురం ఈ సబ్ డివిజన్ కాదు, బల్జిపేట ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా మహిళలు బయటకు రావద్దు, బయటకు వెళ్తే అదొక పెద్ద తప్పు అన్న భావించే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఎడ్యుకేట్ ఏం చేశారు? మీ నోటీస్కి వచ్చింది అలా? బయటికి వెళ్ళొద్దు అని చెప్పేది, బయటికి వెళ్ళడం అని కాకుండా అమ్మాయి అంటే ఇంటికే పరిమితం, వ్యవసాయం, వంట చేయాలి, పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్స్ తప్ప ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, కేవలం 10th క్లాస్ చదవడం గొప్ప విషయం అని భావించే కుటుంబాలు ఆ బొబ్బిలి, పారాది, అటు తెరలాం వైపు కొన్ని కుటుంబాలు కనిపిస్తుంటాయి ఆమ్లెట్స్ టైప్లో. ఓకే, అక్కడే కాదండి, అట్లాంటి ఫ్యామిలీస్ ఇంకా మన దేశంలో ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఉంటాయి. నౌ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ బొబ్బిలి, మీరు అడిగారు మేము ఏదైనా ప్రోగ్రామ్స్ చేసామా అని. విజయనగరం ఎస్పీ గారు, రాజ్కుమారి గారు అండ్ నేను అక్కడ ఏఎస్పీ బొబ్బిలిగా ఉన్నప్పుడు వీ వర్క్డ్ అవుట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ కాల్డ్ వర్క్షాప్ ఆన్ ఉమెన్ సేఫ్టీ. ఆ వర్క్షాప్ ఆన్ ఉమెన్ సేఫ్టీ ప్రోగ్రాంలో వీ ఇంకల్కేటెడ్ ఆల్ ది మెటీరియల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవేర్నెస్
అంటే మీరు చెప్తున్నారు కదా అమ్మాయిలు అంటే బయట వచ్చి చదువుకోవాలి చక్కగా, ఇంకా ఆపరేషన్కి గురి కాకూడదు. సో ఇట్లాంటివి వివిధ రకాల అంటే మన గవర్నమెంట్ ఏమైతే లాస్ చేసిందో, ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, వాళ్ళకి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి మీద అవగాహన కల్పించడానికి వీ మేడ్ ఏ వీడియో ఆఫ్ అరౌండ్ 40 minutes వీడియో. సో వీ యూస్ టు ప్లే దట్ వీడియో ఇన్ మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ అండ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్. సో దానివల్ల ఏమవుతుందంటే మోర్ దెన్ ఎనీథింగ్ వాట్ వీ రిక్వైర్ ఈజ్ అవేర్నెస్. బేసిక్గా ఒక అవేర్నెస్ అంటే మన రైట్స్ ఏంటి అన్నది తెలియకపోతే దట్ బికమ్స్ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఏదైనా అఘాయిత్యం జరుగుతుంది, లేకపోతే ఏదైనా జరుగుతూ ఉంటుంది. సో అతనికి తన మీద అఘాయిత్యం చేస్తున్నారు, ఇది తప్పు, దీనికి మన లాస్ ప్రకారం శిక్ష పడుతుంది అన్న అవగాహన లేకపోతే దే డోంట్ ఈవెన్ గో టు ద పోలీస్ స్టేషన్. సో బేసిక్ ఐడియా ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ వేరియస్ లాస్ దట్ వీ హ్యావ్. ఓకే, మీరు ఏసీపీ బొబ్బిలి టైంలో ఏఎస్పీ ఒక కేస్ స్టడీ అని చెప్పగలరా? మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది మీకు బాగా గుర్తుండిపోయేది. రెగ్యులర్గా చాలా మంది వస్తుంటారు, అంటే అంత పెద్ద క్రైమ్ కనిపించదు బొబ్బిల్లో, మీకు ఎస్ఐతోనే సగం లేదండి, చాలా సైలెంట్గా ఉంటుంది అక్కడ. అంటే చిన్న చిన్న సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. మీరు ఒక కేస్ స్టడీ అడిగారు, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీథింగ్. మాకు ఒక లెటర్ వచ్చింది, ఒక ఎవరు పేరు రాయలేదు, జస్ట్ ఒక కొంతమంది ఒక ప్రొఫెషనల్ కాలేజ్ అది. ఆ ప్రొఫెషనల్ కాలేజ్లో చదువుతున్న పిల్లలు ఒక క్లాస్ స్టూడెంట్స్ అంతా కలిపి ఒక లెటర్ రాశారు. ఇట్లా మా కాలేజ్లో ఒక పర్సన్ వల్ల వీ హ్యావ్ మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది, కొంచెం సెక్షువలీ కలర్డ్ రిమార్క్స్ చేస్తున్నారు, మేము ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే మమ్మల్ని తిడతారని భయంగా ఉంటుంది, ఇంకా మేనేజ్మెంట్కి చెప్దామన్నా కూడా భయంగా ఉంది, బికాస్ ఆ పర్టికులర్ పర్సన్కి చాలా మంచి పేరు ఉంది, మేము చెప్పేది నమ్ముతారో నమ్మరో అనేసి. సో దీనివల్ల నేను ఆ కేస్ స్టడీ అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేయడం వల్ల వాట్ ఐ అండర్స్టూడ్, మనం పిల్లలకి చాలా ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోగలగాలి, టీచర్స్ దగ్గర చెప్పుకోగలగాలి. ఒకవేళ ఎప్పుడైతే మనం ఆ ఫ్రీడమ్ పిల్లలకి ఇవ్వకపోతామో అప్పుడు ఏమవుతుందంటే దే డోంట్ టెల్ ద థింగ్స్ అవుట్ ఓపెన్. అవి అలాగే హైడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుపోతారు. సో వాళ్ళు అట్లీస్ట్ దే హ్యాడ్ దట్ ఐడియా, అతను ఇట్లా చేస్తున్నారని మాకు ఒక లెటర్ పంపించడం వల్ల మేము దానికి రెస్పాండ్ అయ్యాము, దాన్ని సాల్వ్ కూడా చేసాము. ఏంటండి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మీరు పికప్ చేశారు వాడిని అంటే మీరు ఏమైనా అంబుష్ చేశారా, లేదంటే డైరెక్ట్ పికప్ చేసుకొచ్చారు? పికప్ అట్లా కాదండి, దట్ పర్సన్ ఈస్ వెరీ ఎడ్యుకేటెడ్, వీ హ్యావ్ టేకన్ యాక్షన్ యాజ్ పర్ లా. యాజ్ పర్ లా. ఓకే, అంటే మీరు చెప్తున్న ఒక రీజన్ చాలా స్పష్టంగా ఉందండి. ఇకపై అటువంటి రీజన్ అంటే ఏవైనా జరిగితే పోలీస్ స్టేషన్ కానీ తల్లిదండ్రులకు చెప్పడం అన్నది కొంత భయపడుతున్నారు అనేది కొంత కల్చర్ కనిపిస్తుంది. అందులోంచి బయటపడాలంటే చిన్నప్పుడే పిల్లలకి స్కూల్లోనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని అలవాటు చేస్తే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు తెలుసుకుంటారు కదా. అటువంటి ఏమైనా కార్యక్రమాలు చెప్పారు? యాజ్ ఎ సెడ్ మేము వర్క్షాప్ ఆన్ ఉమెన్ సేఫ్టీ ఏదైతే చెప్పామో దాంట్లో రైట్ ఫ్రమ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, నాట్ జస్ట్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ నుంచి వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ వరకు, అంటే బాల్య వివాహాలు కావచ్చు, మీరు చెప్పినట్లు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కావచ్చు, ర్యాగింగ్ కావచ్చు. సో స్టూడెంట్స్కి ఇంకా మహిళలకి పిల్లలకి సంబంధించిన అన్ని రకాల చట్టాల మీద అవగాహన కల్పించడమే ఆ వర్క్షాప్ ఆన్ ఉమెన్ సేఫ్టీ. ఇప్పుడు కూడా విజయనగరంలో ఆ ప్రోగ్రామ్ వేస్తుంటారు. ఓకే, విజయనగరం బొబ్బిల్లో ఆ కేసు మీకు పోలీసుల మీద నమ్మకంతో వాళ్ళు పంపారు అనుకోవచ్చు కదా మనం లెటర్? డెఫినెట్లీ. ఓకే, పోలీసు మీద నమ్మకంతో పంపించారు, మీరు అరెస్ట్ చేశారు, తర్వాత అమ్మాయిల మీద ఏమైనా పగ పెట్టుకోవడం అలా ఏం చేయలేదు కదా? అంటే చేయలేదు. ఓకే, బొబ్బిలి ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఐ వాస్ పోస్టెడ్ యాజ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కర్నూలు. 2 months ఉన్నాను. ఆ టైం అడ్మిన్ అంటే పరిపాలన విశేషాలు తీసుకోవడం. దాని తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మీకు తెలుసు ఇనిషియల్గా శాండ్ అండ్ లిక్కర్ మీద ఇల్లీగల్ అండ్ ఇల్లిసిట్ లిక్కర్ అండ్ శాండ్ మీద పనిచేయడానికి మమ్మల్ని నియమించింది. నేను కర్నూలులో పనిచేశాను. దాని తర్వాత నౌ దే హ్యావ్ యాడెడ్ కైనీ, గుట్కా, మట్కా. సో ఇట్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్ టు బి దేర్. ఓకే, మీరు చిత్తూరు కాలేజీలో చదువుకున్నారు, స్కూల్లో చదువుకున్నారు, చెన్నైలో పనిచేస్తే చదువుకున్న టైంలో కానీ, లేదంటే ఈవి టీచింగ్ వాళ్ళని చూసినా మీకు ఒక అంటే అప్పుడు సివిలియన్ కాబట్టి ఒక కోపం కనిపిస్తుంటుంది, కనపడితే వాడిని కొట్టాలరా, వాడిని ఏదో చేయాలి, పోలీసులు పట్టించాలని బిఫోర్ యూనిఫామ్ ఉంటుంది, మనసులో ఉంటుంది. యూనిఫామ్ వేసుకున్న తర్వాత యాజ్ పర్ లా వెళ్ళాలని మీరు భావిస్తారు. కానీ బొబ్బిలి లాంటి ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు ఆ ఎక్యూజ్డ్ మీ దగ్గర కనబడినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే అప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారా, లేదంటే సివిలియన్గా ఏమైనా గుర్తుకొచ్చి? ఓకే, యాజ్ ఎ ఉమెన్గా చెప్పండి. యాజ్ ఎ ఉమెన్ ఆల్సో
అంటే ఆ పర్సన్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి అలా చేస్తున్నప్పుడు అంటే ఆ పిల్లలకి చెప్తే మమ్మల్ని నమ్మమేమో అన్న పరిస్థితిలో ఉన్నారు. అదే బయట వ్యక్తి అనుకోండి ఈజీగా చెప్పుంటారేమో, బికాస్ హీఈస్ ఆల్సో వన్ ట్రస్టెడ్ పర్సన్ దేర్ కాబట్టి చెప్పడానికి భయపడ్డారు. సో అటువంటి పొజిషన్ని మిస్యూజ్ చేశారు అతను. సో అది అతన్ని కొట్టేయడం తిట్టేయడం అట్లా కాకుండా అంటే దేర్ షుడ్ బి సమ్ చేంజ్. అతను అట్లా చేయడానికి కారణం ఏంటంటే రిపోర్టింగ్ అనేది ఉండదు మన దగ్గర. అంటే మనం ఏం చేసినా చెల్లిపోతుంది అన్నది ఉంటుంది. సో మీరు చెప్పినట్లు అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వీ షుడ్ ఎంకరేజ్ ఉమెన్ టు ఓపెన్ అప్. అంటే మీరు రిపోర్టింగ్ పెంచాలి, రిపోర్టింగ్ పెంచితే ఇలాంటివన్నీ ఉండవు. సో మనం చేయాల్సింది ఆ ఒక్క వ్యక్తిని గురించి ఆలోచించడం కాకుండా యాజ్ ఎ సిస్టమాటిక్లీ హౌ వీ కెన్ ఇంప్రూవ్ అనేది వీల్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. అంటే మీరు చదువుకున్న రోజుల్లో ఇటువంటి సంఘటన కనిపించినప్పుడు గట్టిగా పట్టుకోవాలి ఉండేదా? గట్టిగా అట్లా ఏం లేదండి. పట్టుకోవడం అంటే వాడి మీద గట్టి కొట్టాలని ఏదో ఉంటుంది కదా మనలో. మోర్ దాన్ కొట్టాలని అట్లా కన్నా దే షుడ్ చేంజ్ అని అనిపించేది. అంతేగాని వాళ్ళని అప్పుడు పనిష్మెంట్ చేయాలని లేదు. అంటే ఆ నేచర్ ఆఫ్ మైండ్ మీకు ఉంది కాబట్టి యూనిఫామ్ వేసుకున్న తర్వాత కూడా మీరు అదే పాజిటివ్ మైండ్ వెళ్తున్నారు అనుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్ అండి, ఆ ట్రైనింగ్ ఆల్సో టాట్ us దట్ లైక్ మనం ఒక పర్సన్ మీద కాకుండా విల్ హ్యావ్ టు చేంజ్ ద సిస్టమ్స్. రైట్, మీరు రూట్ ఆఫ్ కాజ్కి వెళ్ళారు, మీరు ఆ రూట్స్ తెలుసుకుని తను వెళ్తున్నారు. అంటే జనరల్గా అందరికీ పాజిటివ్ మైండ్ ఉంటుందండి. కొంతమంది ఆ జీన్స్ ప్రభావం ఉంటే వాళ్ళు ఫైట్ చేయడంగా చూస్తారు. ఎనీహౌ లాస్ట్ క్వశ్చన్ మేడం, ఇప్పుడున్న జనరేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్ల మీద చాలామంది ఆ మహిళలందరూ వస్తున్నారు, 50% వస్తున్నారు. ఇంకా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మగవాళ్ళతో సమానంగా పని చేయలేము అని ఒక భయం కొంతమంది ఫ్రేమ్ చేస్తుంటారు. అటువంటి రాకుండా ఇప్పుడు జనరేషన్ ఇలాగే సివిల్స్ అవ్వాలి అంటే పోలీసే కాకుండా ఇంకా వేరే అవ్వడానికైనా వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్ అండి. అంటే ఇది పోలీస్ ఉద్యోగం కదా, ఓన్లీ మహిళలు చేయలేరు అనుకోవడం, ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. అలా ఏముండదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ జాబ్. ఐ డోంట్ సే దట్ ఇది చాలా ఈజీ లైక్ ఎనీ అదర్ జాబ్, చాలా ఈజీగా ఉంటుంది ఉమెన్కి అట్లా నేను చెప్పను. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. అండ్ బీయింగ్ అ ఉమెన్ ఉమెన్కి కొన్ని బయలాజికల్ నీడ్స్ ఉంటాయి. లైక్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడికైనా బందోబస్తులకు వెళ్తారు. సో అక్కడంతా ఒక్కొక్కసారి అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు అడ్జస్ట్ కావాల్సి వచ్చి ఉండొచ్చు. సో అప్పుడు మనం డెఫినెట్గా అడ్జస్ట్ కావాలి బికాస్ వీ చోజ్ దిస్. అంటే నోబడీ పుష్డ్ us into this కదా. సో వెన్ వీ చూజ్ ఇట్ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ దట్ ఈస్ కమింగ్ విత్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో మీరు చెప్తున్నట్టు యూత్కి, మీరు అడుగుతున్నట్లు యూత్కి what I want to tell, in whatever profession you are, whether you are a man or woman, whoever you are, give your best. So you will really accept that. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న గౌతమి జైన్ గారు అక్కడ జరుగుతున్న టాస్క్ ఫోర్స్లో ఎలాంటి కేసులు పట్టుకున్నారు, యారెక్ విషయంలో కానీ శాండ్ విషయంలో ఏ విధంగా చేస్తున్నారు? ఎందుకంటే కర్నూలు అనేది ఇటు తెలంగాణకి అటు కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఎక్కువగా లిక్కర్ అక్కడ ఎక్స్పోర్ట్ అవ్వడానికి, స్మగ్లింగ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తున్న విషయాన్ని మేడం నేను తెలుసుకున్నాం. మేడం, ఇప్పుడు కర్నూలు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఇటు తెలంగాణ అటు కర్ణాటక బార్డర్ ఉంది. తెలంగాణ నుంచి తెలంగాణ లిక్కర్ ఫ్రీ, మంచి బ్రాండ్స్ జరుగుతాయి, రేట్ తక్కువ. అదేవిధంగా కర్ణాటక అంటే ఇంకా దూరం అవచ్చు కానీ కర్నూలుకి బార్డర్. కానీ ఏపీలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రజలకి మద్యపానం దూరం చేయాలనే ఇంటెన్షన్తో కొంచెం కంట్రోల్ చేశారు. కానీ ప్రజలు మాత్రం దాని మీద ఎక్కువగా ఉన్నారు. మీరు అటువంటి ఏరియాలో పనిచేస్తూ పబ్లిక్ డిమాండ్ విపరీతంగా ఉంది. అక్కడ మీరు యారెక్ రాకుండా ఈ స్మగ్లింగ్ కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు? ఓకేనండి, మీరు చెప్తున్నది అబ్సల్యూట్లీ ట్రూ. కర్నూలు అంటే వీ హ్యావ్ బార్డర్ విత్ తెలంగాణ అండ్ కర్ణాటక. సో కర్నూలులో మాకు 10 చెక్ పోస్టులు ఉన్నాయి విత్ అదర్ స్టేట్స్ అండ్ 5 మొబైల్ పార్టీస్ ఉన్నాయి. వీళ్ళంతా కేవలం వీళ్ళ డ్యూటీ వచ్చి వీటి మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడమే, లిక్కర్ అండ్ శాండ్ అండ్ ఎనీ అదర్ కాంట్రాబ్యాండ్. మాకు ఎస్పీ గారు ఫకీరప్ప సార్ గైడెన్స్లో వీఆర్ డిటెక్టింగ్ సో మెనీ కేసెస్ టు దన్ ఎక్స్టెంట్ దట్ వీఆర్ విత్ రెస్పెక్ట్ టు లిక్కర్ మన స్టేట్లోనే కర్నూలు వీఆర్ ఫస్ట్. అంటే మీరు కర్నూలు ఫస్ట్ అనండి, ఎక్కడెక్కడ మీకు లూ పాయింట్స్ కనిపిస్తున్నాయి? ఇప్పుడు కర్ణాటక మీరు హైవే మీద కాకుండా తుంగభద్ర అనేది దాటిన తర్వాత బెంగళూరు, ఆలంపూర్ పక్క నుంచి కూడా చాలా లూ పోల్స్ చాలా సింగిల్ రోడ్స్ ఉన్నాయి, అక్కడ కూడా అవ్వచ్చు. లేదా కర్నూలు నుండి మనం బళ్ళారి వెళ్తున్న రోడ్లు కర్ణాటక నుంచి రావచ్చు. ఇంకా చెప్పాలంటే కోడుమూరు వైపు నుంచి కూడా వచ్చే మార్గాలు ఉన్నాయి. కర్నూలు ఆత్మకూరు నుంచి కూడా ఒక బెల్ట్ కనిపిస్తుంటుంది.
ఇవి రెండింటికి మధ్యన పావురాల గుట్ట దగ్గర కొంతమంది నాటుసారా కారుస్తారు, అది కూడా అవుతుంది. ఇవన్నీ మీరు ఎలాగ ఐడెంటిఫై చేశారు? ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా మీ నోటీసులు ఉన్నాయి? ఓకేనండి, నేను ముందు మీరు నాటుసారా గురించి చెప్తానండి. కర్నూలులో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ టైప్, బి టైప్, సి టైప్ విలేజెస్. ఏ టైప్ విలేజెస్ అంటే ఎక్కడైతే ఈ నాటుసారా తయారు చేయడంతో పాటు పక్క గ్రామాలు కూడా పంపిస్తూ ఉంటారు. బి టైప్ అంటే దాని ఉధృత కొంచెం తక్కువగా ఉంటుంది. సి టైప్ అంటే దే ఆర్ జస్ట్ సెల్లింగ్ విలేజెస్. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దీస్ విలేజెస్. సో అక్కడ మేము క్యాష్ ఆపరేషన్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మా ఎస్పీ గారి డైరెక్షన్లో. క్యాష్ ఆపరేషన్స్ అంటే కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అంటారు. అంటే ఒక విలేజ్లో ఇలా జరుగుతుంది అని తెలిసిన తర్వాత వీళ్ళ గో విత్ డిఫరెంట్ మల్టిపుల్ పార్టీస్ అక్కడ ఉన్నవన్నీ డిస్ట్రాయ్ చేయడం, సీజ్ చేయడం అవన్నీ చేస్తున్నాము. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్డీపీఎల్, అదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్, నాన్ డ్యూటీపైడ్ లిక్కర్ గురించి మీరు ఇప్పుడు చాలా ప్లేసెస్ చెప్పారు. ఓకే, వీ హ్యావ్ వన్ చెక్ పోస్ట్ అట్ పంచలింగాల దట్ విల్ కవర్ డైరెక్ట్ రూట్ టు తెలంగాణ. అండ్ ఈ తాండ్రపాడులో మాకు ఒక చెక్ పోస్ట్ ఉంది. అండ్ బ్రాహ్మణ్ కొట్కూర్ దగ్గర వీఆర్ మూవింగ్ వన్ పార్టీ, సో విచ్ విల్ కవర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆలంపూర్. అటు సైడ్ తీసుకున్నారంటే బళ్ళారి దగ్గర అటు సైడ్ తీసుకున్నారంటే వీ హ్యావ్ చెక్ పోస్ట్ అట్ హోలగొండ, మార్లమడికి, హాలహర్వి, కౌతాలం, నదిచాగి. సో ఆల్ దీస్ ప్లేసెస్ వీ హ్యావ్ చెక్ పోస్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ చెక్ పోస్ట్ వీ హ్యావ్ మొబైల్ పార్టీస్ మూవింగ్ అరౌండ్ ద ప్లేస్. సో ఎవరైనా తీసుకొస్తున్నప్పుడు పట్టుకుంటున్నాం, కేసెస్ కూడా పెడుతున్నాం. మోర్ దాన్ ద ఎన్ఫోర్స్మెంట్ వాట్ హ్యాపెండ్, మనకు లాస్ అమెండ్ అయ్యాయి. ముందు 7 years కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు 7 years కన్నా పనిష్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే అక్యూజ్డ్ దొరుకుతారో వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. దానివల్ల చాలా మంచి డిటరెన్స్ ఎఫెక్ట్ అయితే ఉంది. అంటే మీరు సారా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, ఏబీసీ కేటగిరీ చేస్తూ ఉంటారు. ఏ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు సారా కాల్చకుండా, సారా తయారు చేయకుండా వాళ్ళకి రిఫార్మ్స్ చేస్తున్నారు ఆలోచన. వీఆర్ వర్కింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. అంటే వీ స్టార్టెడ్ అప్ విత్ పరివర్తన ప్రోగ్రామ్. మాకు డీజీపీ గారి నుంచి ఇంకా మా కమిషనర్ గారు వినీత్ బ్రిస్టాల్ సార్, డైరెక్టర్ గారు పిహెచ్ రామకృష్ణ సార్, వీళ్ళందరూ మమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు. మీరు జస్ట్ వెళ్ళి ఎన్ఫోర్స్ చేస్తున్నారు, పగలు కొడుతున్నారు, డిస్ట్రాయ్ చేస్తున్నారు, వచ్చి వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి సమ్ ఆఫ్ దెమ్ అదే వాళ్ళ ప్రొఫెషన్ అయిపోతుంది. సో వాళ్ళని నార్మల్ అదర్ లైవ్లీహుడ్స్ని చూపించాలనేసి ఒక పరివర్తన ప్రోగ్రామ్ అనేది పెట్టారు. సో వీఆర్ వీ స్టార్టెడ్ అప్ విత్ దట్, కండక్టింగ్ మీటింగ్స్ విత్ ద విలేజెస్ అండ్ ఆల్సో విత్ ది అదర్ అఫీషియల్స్ ఆల్సో. సో వాళ్ళ సహకారంతో తీసుకొని వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ అవుట్. ఓకే, ఇంకొక సారాతో పాటు ఇసుక ర్యాంపులు మీకు చాలా విపరీతంగా ఉంటాయి. తుంగభద్రతో పాటు అవుకు వైపు కూడా కనిపిస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఏం చేస్తారు? అవునండి, ఇప్పుడు నేను ఇంతకుముందు ఏవైతే చెప్పానో దోస్ చెక్ పోస్ట్ వర్ శాండ్ చెక్ పోస్ట్ అర్లియర్. నవ్వు ఇప్పుడు శాండ్ అండ్ లిక్కర్కి చేస్తున్నాం. సో ఇప్పుడు చెప్పిన 10 చెక్ పోస్టులు, ఇంకా 5 మొబైల్స్, మాకున్న 87 పోలీస్ స్టేషన్స్, అపార్ట్ ఫ్రమ్ దట్ మాకున్న 14 సబ్ స్టేషన్స్, ఇవన్నీ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ కర్బింగ్ ఆల్ దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఓకే, కానీ ఇంకొక లూప్ హోల్ కనిపిస్తుంటుందండి. సారా లిక్కర్ వెళ్ళడానికి ఐజా అనే ఊరు ఉంది, ఐజా మండలం, 30 kilometers ఫ్రమ్ ది తెలంగాణ బార్డర్. అక్కడి నుండి తుంగభద్ర మీదుగా మాధవరం అని తుంగభద్ర అవతల ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి తెప్పల్లోనో లేదా బోట్లలోనో వస్తున్నాయి. మరి వాటిని మీరు ఓకే, మనకి తెలంగాణతో ఉన్న బార్డర్ ఆల్మోస్ట్ మొత్తం వీ హ్యావ్ రివర్ బార్డర్. అదే కర్ణాటకతో వీ హ్యావ్ రివర్ బార్డర్ అండ్ రోడ్ బార్డర్. ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవడం వల్ల మనకి తెప్పలతో రావడం తగ్గింది, బట్ అంతకుముందు ఇంకా ఎక్కువ వచ్చేది. ఫర్ దాట్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీఆర్ సెండింగ్ సర్ప్రైజ్ పార్టీస్ టు దట్ ప్లేస్. సో ఆర్ సీజర్స్ ఇంక్లూడ్ దెమ్ యాజ్ వెల్. ఏపీలో హైకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందండి. పక్క రాష్ట్రాల నుంచి 3 బాటిల్ తెచ్చుకోవచ్చు అని ఒక ఆర్డర్ ఇచ్చింది. అది నిజమంటారా? లేదంటే లేదు, ఎవరు ఏ సింగిల్ బాటిల్ కూడా తీసుకురాకూడదు? దాని తర్వాత ఇంకొక జియో రిలీజ్ అయిందండి, విచ్ ఇట్ సేస్ దట్ ఈవెన్ 1 bottle ఆఫ్ NDPL ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. దాని తర్వాత కూడా ఒక జియో రిలీజ్ అయింది. మీరు చెప్పిన ఆర్డర్ వచ్చింది నిజం, దట్స్ ట్రూ. అది ఆ ఆర్డర్ వచ్చి 411 జియోని బేస్ చేసుకుని వచ్చింది. మళ్ళీ రీసెంట్ జియో తర్వాత 1 bottle ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. ఓకే, ఫైనల్గా చెప్పండి ఇంకొక క్వశ్చన్. అంటే కర్నూలు జిల్లాలో ఇకపై అక్రమాలు జరగకుండా మీరు మీ ఎస్పీ గారు ఏం చెప్పబోతున్నారు? We are continue to do what we are doing now. Okay. Thank you. Thank you. మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే దానికి ఒక ప్యాషన్గా కమిట్మెంట్గా తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటున్నారు గౌతమి ఐపీఎస్ గారు. కెమెరామ్యాన్ బ్రహ్మంతో, రంజిత్తో, మురళీధర్, ఐడ్రీమ్, తిరుపతి. I am Gautami Sali. I belong to 2015 batch IPS. Presently I am posted as Additional SP
Special Enforcement Bureau, Kurnool. For more videos, please subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.